తిరుపతి లడ్డు 2014లో జీఐ ట్యాగ్ లభించిన ఈ తిరుపతి లడ్డు చాలా ప్రసిద్ధమైనది, చాలా పవర్ఫుల్ అయినది అండ్ చాలా ఇష్టంగా తింటా ఉంటాం. సో అటువంటి తిరుపతి లడ్డును కూడా ఆల్టర్ చేశారు, అడల్టరేషన్ చేశారు అండ్ ఆల్సో అందులో డిఫరెంట్ ఆఫ్ ఆయిల్స్ వాడారు. అండ్ ఆయిల్స్ లో టెస్టింగ్ చేస్తే బీఫ్, లాడ్ అంటే పంది ఫ్యాట్ అనమాట. అండ్ ఆల్సో ఫిష్ ఆయిల్స్ కూడా కలిసినాయి అన్నమాట. సో ఏదైతే శాంపుల్ పంపించారో టెస్టింగ్ కోసం ముంబైకి, ఆ ఏరియాలోకి, ఆ శాంపుల్ ఎప్పటిదనేది మనకు క్లారిటీ రావాలి. ఇది జరుగుతుంది మైండ్ మచాస్. అదే ఇట్లాంటి సిచ్యువేషన్ ఇప్పటిదాకా హిందువులందరూ సైలెంట్గా ఉన్నారు ప్రతిదానికి. అదే ఒక ముస్లిం ఇఫ్తార్ పార్టీకి ఓకే ఆర్ ఏదైనా ఒక హలీం సర్వ్ చేస్తూ హలీంలో ఇట్లా పోర్క్ కలిసిందని తెలిస్తే ఇండియాలో సివిల్ వార్ వచ్చేది. కానీ హిందూస్ మాత్రం సైలెంట్గా ఉంటున్నారు. ఇదంతా ప్రసాదం జరిగే చోట కూడా గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్. Mosques and churches are not under the control of government, whereas temples are under the control of government. So we need to raise our voice. You need to raise your voice. Share as much as possible.